అలాగే దేవుడికి ఎదురుగా లేకుండా కొంచెం పక్కెళ్తే భగవంతుడు తెలుస్తుంది. భగవంతుడు భక్త స్వరూపుడు. ఆయన మహానుభావుడు శంభో శంకర్ అంటే మన కోసం ఉంటాడు. అటువంటి మహానుభావుడు దగ్గర మనం దీపాంశనం కోటి దీపాంశం చేయడం ఏం జరుగుతుంది. అలాగే ఈ దీపాలు అయిపోయిన తర్వాత గుడి చుట్టూ హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలా. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా 3 సార్లు ప్రదక్షిణ చేసి మాకు సాయ సహకారాలు అందించుకోవచ్చున్నాం. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మేము చెప్తాం 3 సార్లు తిరగాలి. గుడి చుట్టూ తిరుగుతూ మొత్తం అంతా ఈ ట్రాక్ చుట్టూ తిరిగి మరి శంభో శంకర్ దాంట్లో అమ్మా నైట్ టాపం కొద్ది చీరలు చూసుకోండి అమ్మా. దయచేసి